రాజ్యంతో సంబంధం మనకి ఇచ్చాడు పిల్లల. మీరు అడిగేదేమో సక్రమాణగాళ్ళు అంటాడు కదా, ఇక్కడ ఏమంటాడు చూడండి, ఏమంటాడు తెలుసా? 8 అధ్యాయం 4-8 చదవండి. మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన ఎవరి యొద్దకు, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ఈరోజు అన్నీ ఉన్నా కొంతమంది దరిద్రులుగానే ఏడుస్తుంటాం. ఎన్ని ఉన్నా ఇంకా కావాలి, ఇంకా కావాలి, చెలికితో నేర్చుకుని ఇంకా కావాలా. అందు గురించి ఆడేసిన బతుకులు ఆడే. కోటీశ్వరులు లేని భాగ్యం మనకిచ్చాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు, పరలోక రాజ్యము ఎవరిది? వారిది. ఒక కులానికి మతానికి అందరికీ, అందరిది. అందు గురించి భూమి మీద మనం బతుకుతుంటామండి. దేవుని కొరకు బతకాల, దేవుని రాజ్యం కొరకు బతకాల. దేవుని రాజ్యంతో సంబంధం మనకి ఇచ్చాడు. రాత్రి కాలంలో ఎవరి కొరకు బతుకుతాం ప్రియులారా? ఆలోచించండి కదా. ఒక్కసారి ఈ భూమండలం దాటిపోతే పరిస్థితి, 2 గుర్రాల మీద స్వారీ చేస్తే ప్రమాదకరం కదా. మరి 4-8 చదవండి మరొకసారి. పాపులారా, ఎవరి చేతులంట? మీ చేతులు శుభ్రం చేసుకోవాలి. ఏమి చేతులు శుభ్రం చేసుకోవాలి? చేసుకుంటున్నామా? భోజనం చేసేటప్పుడు కడుక్కుంటాం. మీ చేతులు శుభ్రం చేసుకోండి. యెషయా 1 అధ్యాయం చూస్తే అంత అరికాల నుంచి నేను చెడిపోయిన వారు ఎవరు కావాలా? యేసు రక్తం కిందకి రావాలి కదా. అందుగురించి యేసు రక్తం ప్రతి పాపిని శుద్ధీకరిస్తుంది పిల్లరా. అందుగురించి 2 తలంపులు కలిగి ఉన్నట్లయితే ఒకే తలంపు కలిగి ఉండాలని బైబిల్ గ్రంథం చెప్తుంది. 4-8 కదా. మీరు దేవుని దగ్గర రండి. దివ్య మనస్సులారంటే ఏం చెప్పండి? నకిలీ మనసు ఉంటారు కొంతమంది. నకిలీ అంటే ఏమి? ఇక్కడ యేసు ప్రభు ఇంత, ఇక్కడ సైతాన్ ఇంత కదా. ఎంతమంది లేరు కదా. లోక సంబంధమైన కార్యక్రమాలు, లోక సంబంధమైన వ్యవహారాలు, శరీర సంబంధమైనటువంటి కోరికలు కావాలా. కోరికల కొరకు నమ్ముతారు కొంతమంది. కోరికల కొరకు తీర్చడానికి వచ్చాను యేసు ప్రభు. నీకు పరలోక రాజ్యం ఇవ్వడానికి వచ్చాడా? పరలోక రాజ్యంతో సంబంధం ఇచ్చాడు ప్రియులరా. అందుగురించి ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి 2 తలంపుల మధ్య ఉంటే మానుకోవాలా. 2 తలంపులు కదా. 2 మనసులు ఉండరాదు. సైతాన్ ఇంత 2 మార్గాలు కదా. ఒకటి విశాలమైన మార్గం, ఒకటి ఇరుకు మార్గం. ఏ మార్గం కదా. దరిద్రులుగా కొంతమంది మారిపోయినారు. వాక్యాన్ని పక్కన పెట్టి దరిద్రమైన జీవితం. అందు గురించి చెప్పారా, ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు, పరలోక రాజ్యం వారిది. ఆధ్యాత్మికంగా బతకాల. ఎంత ఉన్నా కొద్ది ఇంకా కావాలి, ఇంకా కావాలి రొప్పుకుంటు కదా. అంటే ఉంటుంది లోపులు అంట. దేవుని రాజ్యాన్ని పోలేరు. ప్రకటన గ్రంథం 21 చూస్తే పిరికివారు, అవిశ్వాసులు, అపనమ్మకస్తులు అంట. చూడండి ప్రకటన గ్రంథం 21:8 ఏముంది? ఇటువంటి వాళ్ళు దేవుని రాజ్యాన్ని పోతారా? గబ్బిలు అలవలే మధ్యనే తిరుగుతుంటారు కదా. 21 అధ్యాయం 8 చదవండి. 2 గుర్రాల మీద స్వారీ చేసే వాళ్ళకి ప్రమాదకరం. చదవండి, గట్టి చదవండి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహాధికులను, అబద్ధికులందరూ అగ్నికే పోయేది. 2వ మరణం అంట. ఇన్నిసార్లు పాస్టర్లు బోధ చెప్తున్నారు. సేవకులు వాకింగ్ టీవీలు ఎవరికైనా ఉలుకు పలుకుందా? నువ్వు చెప్పేసి మేము చేస్తాం. ఎవరికి భయం ఉంది? దేవుని భయం ఉందా? 2 స్వరాలు, 2 ప్రయాణాలు నేరం, చట్టం. 2 పడవల మీద ఆయన ప్రయాణం చేసి ఎట్లుంటుంది చెప్పండి? ప్రమాదకరం. పిల్లలు ఒక మనసు పెట్టి ఆలోచించాలి. ద్విమనస్సులారా ఏం చేయాలంట? మీ హృదయాలను ఏం చేయాలంట? టచ్ చేసి కడుక్కోవాలి. 2 మనసులు. పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకోండి. మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. మీ ఆత్మలింగం, ఈ ఆత్మాన్ని ఏం చేయాలా? కడుక్కోవాలంటే మన చేతులతోనా? యేసు రక్తం ద్వారా. యేసు ప్రభువా నేను పాపి అంటే పాపమును క్షమిస్తాడు. అటువంటి లోకరక్షకుడు ఆయన మన కొరకు పరలోక రాజ్యం భూలోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు. అందుగురించే చూడండి యోహాను సువార్త 14 అధ్యాయం 1-2 చదవండి. కాబట్టి ప్రియులరా 2 మార్గాలు ఉంటారు. ఏక మనసులై ఉండాలా, ఏక భావంతో, ఏక తాత్పర్యంతో ఉండాలా.
కొంతమంది 33 రకాల మనుషులు ఆలోచిస్తారు. నేను గొప్పోడు కావాలా, గొప్పోడు కావాలా, గొప్పోడు కావాలా కాబట్టి మనిషి ఇక్కడి నుంచి తిప్పులు పడుతున్నాడు. ఎక్కడ చూసినా వలస కార్మికులు తిరిగి వచ్చేటట్టు మనం ప్రాణం చేయాలి. గొప్పోళ్ళు కోరికల కొరకు నమ్ముతారు. ఆ కోరికల కొరకు ఈ లోకంలో ఉన్నటువంటి కోరికల కొరకు నమ్మకూడదు. పాపక్షమాపణ చదవండి. యోసువ 14 మొదటి ఏముంది? మీ రోగాల కొరకు, జబ్బుల కొరకు, బాధల కొరకు, కష్టాలు కాక అది కాదు ఇది కాలేదు అన్న సందేహపడవద్దండి. మీ హృదయమును కలవరపడనీయకుడి. ఎవరు ఎందు ఉంచాలంట? దేవుని యందు విశ్వాసం ఉంచాలా. మీ హృదయంలో కలవరం పెట్టుకోవద్దు. కొంతమంది ఆబురు అని తింటారు, ఆబురు అని రాలిపోతారు. అబుక్కబం కాదు, ఆదివారంకి వస్తే ఆబురు కావాలా, ఆవిరిమని అయిపోతాం. ఒకనొక పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసి డబ్బులు సంపాదించి చెప్పుకొని రేపేమి సంభవించో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? ఆవిరి లాంటిది కదా. అది కూడా కాదు, ఏదైనా కూడా తినొచ్చు. మాంసం హెచ్చుగా తిరిమానతైనను తాగబోతున్న సామర్థ్యం చేయొద్దు, బైబిల్ చెప్తుంది కదా. అందుగురించి చెప్పారా, మేలుకొని కోలుకొని భయం కలిగి భక్తి కలిగి శ్రద్ధ కలిగి మనలో చెడ్డ అలవాట్లు మానుకొని వాక్యానుసారంగా బతాము. ఏక మనసులై ఉండండి, ఏకభావంతో ఉండండి, భయభక్తితో ఉండండి కదా. కాబట్టి ఈ రాత్రి కాలంలో మనం ఎందుకు నమ్ముకుంటున్నాం? ఈ లోకం కొరక, పరలోక రాజ్యం కొరక? పరలోక రాజ్యం బతకాలంటే దేవుడు పౌలు ఏమంటాడు? గలతీ రాసిన పత్రిక 1:10 చూస్తే చదవనమ్మా. గలతీ రాసిన పత్రిక 1:10 చూసి ఏమంటాడు అక్కడ? మనము దేవుని సంతోషపెట్టడానికి భోజేయాలా, మనసుని సంతోషపెట్టడానికి భోజేయాలా. డ్యాన్స్ కురుకుతారు కొన్ని ఊళ్ళో, క్రిస్మస్ ఈస్టర్ వస్తే డ్యాన్స్. ఆ మత్తాయి నుంచి ప్రకటన వరకు ఎవరైనా డ్యాన్స్ చేశారనా, సర్కస్ చేశారనా, షీల్ వేసారనా, జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసినారా? దావీదు పాత నిబంధనలు వేసారు సార్. నువ్వు పాత నిబంధనలు ఉన్నావు, కొత్త నిబంధనలు. మత్తాయి నుంచి ప్రకటన ఎక్కడ శిష్యుడు చేయలే. మరి లేని వాటిని పుట్టించేవాడు శాపగ్రస్తుడు అవుతాడు కదా. అందుగురించి పౌలు అంటాడు, గలతీ 1:10 చదవండి అమ్మా. నేను మనుషులు దేవుని దయను సంపాదించుకోరుచున్నానా? నేను మనిషి సంతోషపెట్టి వాడునైతే నేను ఎప్పటి క్రీస్తు వాడను కాను అంటాడు. మరి మనసు సంతోష పెడుతున్నామా, దేవుని సంతోష పెడుతున్నామా? ఒకసారి నీకు నీవే ప్రశ్న జవాబు వేసుకోరు. చిన్న బతుకుది 60, 70, 90 కీర్తన 10వ వచనంలో ఈ కొద్ది కాలంలో ప్రభు మహిమార్థంగా బతకాల. ప్రభు మహిమార్థంగా బతుకుతున్నామా? లోకాన్ని మెచ్చుకునే పని బతుకుతున్నామా? అందుగురించి 2 తలంపులు కూడా ఉండరాదు. 2 మనసులు అంటే ఏమి? నకిలీ కదా. ఎక్కడ చూసినా చీకటి ఉంది, వెలుగుంది. అదేముంది? ఒరిజినల్ ఉంది, డూప్లికేట్ ఉంది కదా. మంచి ఉంది, చెడు ఉంది. కాబట్టి మనము నిజమైన క్రైస్తవులు ఎట్లుండాలి తెలుసా? క్రీస్తుని పోలి నడుచుకోవాలి కదా. పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకుంటున్నాం. అందుగురించే మీ హృదయాలు కలవరపడినప్పుడు, కలవరం అంటే టెన్షన్స్, ఆబురు మనమేంటి కదా. కొంతమంది డబ్బు అంటే లాప్ గుడ్డు కొట్టుకుంటుంది. కొంతమంది మీరు కదా, కొంతమంది గుడ్డు కొట్టుకొని దాంట్లో డబ్బులు లేకుండా వాళ్ళు గల్లంతా వెళ్ళిపోతారు. కొంతమంది డబ్బు కనబడాలి. కొంతమంది అట్లాంటి మెంటాలిటీ ఉంటాయి. లక్షలు కట్టాలు ఉన్నా కూడా డబ్బుల మీద పడుకుంటున్నారు. ఆ డబ్బుల మీదే వాళ్ళకి పానం. డబ్బు భలే జబ్బు కదా. భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దు, పని ఉన్న వాటిని వెతకండి అంటాడు మత్తయి సువార్త 6:19, 16 వచనంలో కదా. మరి ఎట్లా ఎవరి తెలివి ఉందా అని అనుకుంటారు లోక సంబంధులు. అంటే ఎంత కావాలంటే తీసారు. భూమి మీద మీ కొరకు ధనం కూర్చోవద్దు, పైన వాటిని వెతకండి అంటాడు కదా. మరి వెతుకుతున్నామా? ఎంత అవసరం అంటే దేవుని నమ్ముకుని ఆది అపోస్తులు సమస్తాన్ని అపోస్తులు 2వ అధ్యాయం అపోస్తులు చూస్తే సమస్తాన్ని కింద పెట్టినాడు. ఇప్పుడు డబ్బు పైసే పరమాత్మ అంటే ఇట్లా కొడుతున్నారు, పైసే పరమాత్మ. కానీ అదే అపోస్తులు డబ్బు తీసి ఎక్కడ పాదాల దగ్గర పెట్టినారు. 39 నుంచి 40 చూసి అపోస్తుల కార్యం కనబడుతుంది. వాళ్ళు ఆది అపోస్తులు ఏం చేశారు? సమస్తాన్ని వారు స్థిరావసరం తెచ్చి అపోస్తులు పాదాల దగ్గర పెట్టినారంట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? వడ్డీలు ఇచ్చుకోవడమో,
దేవుని సొమ్ము ఎన్నో రకరకాల చేయలేదు. దేవుని సేవకు పడింది, దేవుని సేవ నిమిత్తం ఖర్చు పెట్టాల. సేవకులు సువార్త కరపత్రికల ద్వారా, మ్యాగజైన్ల ద్వారా, కరపత్రికల ద్వారా, మీటింగ్ల ద్వారా సువార్త ఖర్చు పెట్టి నశించిపోయే ఈ గ్రామంలో ఎంతోమంది సువార్త మనం చెప్పాలా. నువ్వు కరపత్రికగా మారాలా, కరపత్రికగా ఉండాలా, దేవుని కొరకు బతకాలా, పాట పాడాలా, దేవుని రాజ్యం కట్టాలా. ప్రియులారా, లైఫ్ జీవితం కొద్ది కాలమే. ఈ కొద్ది కాలంలో 2 తలంపులు ఉంటే మానుకొని ఏకభావంతో ఒక మనసు కలిగి జీవించాలని బైబిల్ చెప్తుంది. ద్విమనస్సులారా కదా, 4:8 ఏముంది? మీరు దేవుని యొద్దకు రండి. ఎన్నో వచ్చింది చదవండి, యాకోబు రాసిన పత్రిక 4 కదా. ద్విమనస్సులారా కదా, ఏమంట? ద్వి అంటే ఎంతనమ్మా? 2. అయితే 2 మనస్సులు ఉంటారు కొంతమంది. సైతానింత మనసు, దేవుని మనసు అట్లా ఉండరాదు. ఒక్క మనసు కలిగి ఉండాలి. వాక్యం చెప్తుంది కదా. ఈరోజు దేవుని భయం కావాలంటే వాక్యాన్ని హృదయం అనే పలక మీద దాపెట్టుకోలేదు కదా. వాక్యమైన దేవుడు మనల్ని ఎంతగానో హెచ్చరిస్తున్నాడు కదా. చదువు ఏముంది? 4:8 మరి. ఆ తర్వాత ఇర్మియా గ్రంథం 23 చదవండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన ఎప్పుడు వస్తాడంటే మీ యొద్దకే, మీ హృదయాలలో ఇవన్నీ బయటికి పోయినప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది కదా. మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడైనా మీ యొద్దకు వస్తారు. ఎంత గొప్ప వండర్ కదా. ఒక ఐపీఎస్ ఆఫీసర్ కలెక్టర్ ఇంటికి వచ్చి టిఫిన్ చేసి భోజనం చేసి కలెక్టర్ వచ్చాడని చెప్పి, మరి దేవాది దేవుడు పరలోక రాజ్యం విడిచి భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. మరి ఎంత త్యాగం చెప్పండి కదా. ఒక మనిషి వస్తే ఎంతో గొప్పలు చెప్పుకుంటాము. పరలోక రాజ్యాన్ని విడిచి భూలోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు మన కొరకు, ఎంత త్యాగం చెప్పండి. కలెక్టర్ వచ్చి టిఫిన్ చేసినాక అయితే ఎంతో గొప్పలు చెప్పుకుంటాము. మరి ఒక పరలోక రాజ్యం నుంచి భూలోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు యేసు ప్రభుల వారు. మరి ఎవరు చెప్పాలా? ఆయన కొరకు, క్రీస్తు కొరకు సాక్షి బతకాలా మనం. నీ సాక్ష్యం ఎవరు కావాలా? దేవుని సాక్ష్యం సాటించాలా, కరపత్రులు పంచాలా, ప్రకటించాలా, సాటించాలా. అవసరమైన చెంపదెబ్బ తినాలా, టైం వస్తే నిందులు అవమానపడాలి. అందుగురించి మత్తయి 5:9-10 చూస్తే, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటల్లో పలుకు మీరు దాన్ని మీ ఫలం ఎక్కడుంటుందంట? ఉంటుంది. ఏం సారు దిగబాగా చూస్తారు. ఏ సంచేసి ఏం సేవకుడు ఏం సువార్త పది ఈ వయసు సువార్త దిగబాగా చూస్తారు, తిడతారు, కొట్టేకి వస్తారు, తిట్టేకి వస్తారు. ఇవన్నీ ప్రవక్త జరిగింది. మనకు కూడా వస్తాయి. నాకు దేవా చూశాను. ఒక ఊళ్ళో సువార్థికుడు సువార్త మనం ప్రకటించకంటే రైల్లో ఇడ్లీ వచ్చింది పత్రిక. ఆమె ఎక్కడో కొడుకుని తీసుకొని మూగోడిని తీసుకొని దేవుని దేవాలయం పోతుంది. సేవకుడు పంచకంట వచ్చి ఆమె తిట్టింది, నువ్వు ఎందుకు పంచుతున్నావు, వెళ్ళిపో, తిట్టింది. ఇక్కడ రైల్లో పంచుతున్నావు. మరీ దేవుని ఆత్మ పోయి చెప్పుకంట పోండి. మరి అక్కడ పంచకంట మరి ఆయన దగ్గరికి వచ్చినాడు. అందుకే ఆమెకి కూడా ఇవ్వాల. మరి ఆమె బండ కూతురు తిట్టింది, పట్టుకొని మరి రావద్దంటే మరి రైలు వచ్చాను, చెప్పుతో కొట్టుకొని పాట కొట్టింది. ప్రభువా అవి విడిచిపెట్టిపోయాను. అప్పుడు అవమానకరుతుంది. ఏమ్మా కొందరన్నా, ఏమ్మా నమ్మితే నమ్ము, లేకుండా ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నీకు ఇష్టమంటే తీసుకో, లేకపోతే ఆయన ఎందుకు అన్నాడు. ఆ మూగవాడు ఉంటాడు కదా, మూగవాడు ఉండి, ఎందుకమ్మా ఇలాగా ఆయన కొడుతున్నావు, దేవుడి రూపంగా వచ్చింది. ఆ మూగవాడు లేచి ఆ మూగవానికి మాటలిచ్చి చెప్పిందండి. అప్పుడు ఆయన సేవకుడు ఎక్కడో పోతుంది. అయ్యో దేవుని రూపకంగా వచ్చాను, ఆయన పాదాలు పట్టుకు, అయ్యా నన్ను క్షమించాను అడిగింది. దేవునికి స్తోత్రం. మూగవాడు ఎక్కడో తీసుకొని పోతుంది మాటల గురించి ఒక దేవాలయంకి. దేవుడు ఒక మనిషి రూపకంగా వచ్చి పత్రికలు ఇస్తుంటే ఆటంకం చేసి ఆ మాటలని మూగవాడిని పిల్లవాడికి లేచి ఆ వ్యక్తిని నువ్వు ఎందుకు ఈ విధంగా కొడుతున్నావు అమ్మా అని ప్రశ్నించినంత అంతమంది. యేసుక్రీస్తు మాట బ్రతికించే మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నాకు నెమ్మదిచ్చెను, కృపాశక్తి దయశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. మాటలు లేని వానికి మాటలు ఇచ్చాడు, కుంటి వాళ్ళ ఖాళీ, ఇటు చెప్పుకొని ఎన్నో ఉంటాయి. అందు గురించి భూమి మీద మనకు బ్రతికిచ్చాడంటే దేవుని రాజ్యం కట్టడానికి. వీళ్ళరా ఈ సినిమాలు సీరియల్ వచ్చినప్పటి నుంచి భయంకరంగా చెడిపోతున్న సమాజం.
యవన రాంగ్ రూట్లో పట్టింది. అందుగురించి సామెతల గ్రంథం 16:6 చూస్తే ఏమంటాడు? సామెతల గ్రంథం 16:5 యెహోవా యందు భయభక్తులుగా చదవండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనం చదవండి అమ్మా, గట్టి చదవండి. సత్యము వలన దోషమునకు ప్రాయశ్చిత్తము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోతారు. ఒకని ప్రవర్తన మనుషులు ఏం తెలుతారట? యెహోవా యందు భయభక్తులు కలిగించడం వలన మనుషులు ఏం చేస్తారంట? చెడతలంపులు అంటే శరీర సంబంధం కోరికలు కదా, కోరికలు గొంతెమ్మ కోరిక ఇన్ని పెడతారు. దేవా నాకు ఇది ఇస్తే అది ఇస్తానంట. దేవునికి ఫస్ట్ జీతం నీకు ఇస్తాను ప్రభు అంట. అంటే యేసు ప్రభు లేనోడా? ఎప్పుడు డబ్బులు లేదా? కోరికలు పెట్టరాదా మనం దేవుని దగ్గరగా కదా? కోరికలు కొరకు నమ్ముకుంటారు. నాకు దేవుడు ఇది ఇస్తే ఇది ఇస్తానంట. అట్లా చెప్తారు ఎవరైనా? కోరికల కొరకు కాదు నమ్మేది మనము. మనం పాపక్షమాపణ పరలోక రాజ్యం కొరకు అనేక ఆత్మలు నశించి నరకాన్ని పోయే ఆత్మలను ఎందుకు వాళ్ళకు నేను ఒక సాక్షిగా బతికిచ్చాడు. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చూస్తే మీరు ఒకరి భార్యను భరించి క్రీస్తు నియమం కొనసాగించండి, రెండు మనసులు మానుకోండి, ఏక మనసు అయి ఉండండి, ఒక ఏకభావంతో ఉండండి. ప్రియులారా ఒకసారి ఆలోచించండి. అందుగురించే భూమి మీద మనకు బతుకిచ్చాడంటే ఈరోజు దేవుని కృప. చదవండి ఏముంది? ఇరిమియా గ్రంథంలో ఒక మాట ఉంది కదా, ఇరిమియా గ్రంథం 23వ అధ్యాయము 29వ ఒకటి తీయండి. మొదటి దశ 5:14 కూడా తీయండి ఒకరు. కాబట్టి ప్రియులరా యాకోబు భక్తుల ద్వారా చెప్తాడు, ద్విమనస్సులారా అంటున్నాడు. రెండు మనసులు వద్దు, రెండు మనసులు ఉంటారు, ఒక్క మనసు కలిగి ఉండాలి. చేతులు కడుక్కోండి, ఆత్మలింగం కదా. ఈ యొక్క ఆత్మకుండేటి పాపాన్ని కొట్టేసి యేసు రక్తానికి మాత్రమే ఎవరికి లేదు. కాబట్టి ప్రియులరా నా మాట అగ్గి వంటిది కాదా? 23-29 ఓకే కదా? ఎటువంటి మాట అంటే ఆయన మాట అగ్గి వంటిది. మాట లేని వాళ్ళకి మాటలు ఇస్తుంది. ఇక్కడ వినేది ఇక్కడ మర్చిపోయింది. ఆ పని చేయకూడదు. చాలామంది అంటే మీరు కాదు, కొన్ని చోట్ల ఇక్కడ వింటారు, ఇక్కడ మర్చిపోతారు. మనం దేవుని మాటలు హృదయ పనే పలక మీద పట్టుదలతో ఆయన మాటలు వచ్చుకుంటే ఆశీర్వాదం. పిల్లరా ఆయన మాటలు జీవమంది. పిల్లరా ఒకసారి ఆలోచించండి. హృదయ పనే పలక మీద పట్టుదలతో ఆయన మాటలు పెట్టుకు దయ్యను సత్యము ఎన్నడూ విడిచి వాటి కంఠపోషం ధరించుకుంటున్నామా? హృదయం దేనికి చోటిస్తున్నాము? ఒకసారి ఆలోచించండి పిల్లరా. అందు గురించి ఎటువంటి మాట అంట 23 గ్రంథం 29లో చూస్తే ఎవరి మాట అంట? జీవం వల్ల దేవుని మాట. నా మాట అగ్గి వంటిది కాదా? బండల్ని బద్దలు చెయ్యు శుద్ధి లాంటిది దేవుని మాట. కొంతమంది ఎంత చెప్పినా బండ మొండి హృదయాలు. వాక్యమైన శుద్ధితో పగలగొడుతుంది. ఆయన వాక్యము శక్తి గలది. ఆయన వాక్యము బలమిచ్చేది. ఆయన వాక్యం ఎటువంటిదంట? అగ్గి వంటిది కాదా? పిల్లరా మనము దేవుని రాజ్యం కొరకు బతుకుదాము, ఏక మనసులై ఉందాము, ఏకభావంతో ఉండాము. ఒక్క మనసు కలిగి ఉండాలి, ఏకభావంతో ఉండాలి. కానీ రెండు మనసులు నకిలీ మనసు రాదు. అందు గురించి చెప్తున్నాడు కదా, మీరు జ్ఞానం కొదగొంటే అడగని ధారాళంగా ఇచ్చేస్తానంటాడు. ఇశ్రాయేలు జనాంగం 2 తలాపుల మంద యెహోవా కదా. కాబట్టి యెహోవా అయితే ఆయన్ని సేవించండి, బయలైతే ఆయన సేవించండి. వేసాడు, ఒక ఎద్దుని తీసుకొచ్చినాడు, వాళ్ళు కొట్టి వీళ్ళు కూడా ఇచ్చినాడు. కానీ ఎద్దుని విషయంలో ఏ ఒక్క ప్రార్థన చేసి ఆకాశానికి అగ్ని వచ్చి బూడి చేసింది మాంసాన్ని కూడా. యెహోవాయే నుంచి దేవుడిని రప్పించాడు. సాక్ష్యం కదా. ఎన్నాళ్ళ మధ్య 2 తలంపుల మధ్య తడబడుతున్నారు, రండి తెలుసుకుందామన్నారు కదా. మనము కూడా ఒకే ఒక దేవుని నమ్ముకున్నాము, నిజమైన లోకరక్షకుడు. ఆయన నమ్ముకొని వాక్యానుసారంగా బతుకుతున్నాము. ఎలాగా ఉంది మన జీవితాలు? ఆయన కొరకు జీవిస్తే మనకెంతో, ఆయన చెప్పిన తీరు నడుచుకుంటే ఆశీర్వాదం. వ్యవస్థ రాంగ్ రూట్లో పోతుంది. రెండు రకాలు, రెండు మాటలు, రెండు మాటలు మాట్లాడితే దేవుని రాజ్యం స్వతంత్రించుకోలేరు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చూస్తే ప్రియులరా ఏముందంటే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 21వ వచనం, గొర్రె పిల్లి యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు కానీ అనే మాట కనపడుతుంది. ఇది నాకు కాదురా, ఎవరు వారు నువ్వు చెప్పం చేస్తామంటే ఒప్పుకోడు కదా. ఒప్పుకుంటాడు దేవుడు? ఒప్పుకునే ప్రసక్తి లేదు. చదవండి మీరు ఈ మాట. దేవుని మాట విలువైన మాట, దేవుని మాట బతుకులు మార్చే మాట, దేవుని మాట నెమ్మదిచ్చే మాట, దేవుని మాట ప్రపంచాన్ని శాసించే మాట, అగ్గి వంటిది మాట మన హృదయాలు రాబెట్టుకుంటున్నామా? అందుగురించే నీ హృదయ పనే పలక మీద
హృదయపనే పలక మీద పట్టుదలతో ఆయన మాట ఉంచుకోరు. అందుగురించి ప్రియుల ఆయన మాటలు విన్న మనము ఏకభావంతో ఉండాలా, ఏక మనసులై ఉండాలా, ఒక మంచి పౌరుషం కలిగి, ప్రేమ కలిగి, సత్ప్రవర్తన కలిగి జీవించాలని వాక్యమైన దేవుడు మాట్లాడుతున్నాను. నువ్వు అలాగా ఉంటున్నావా? ఒకసారి ఆలోచించాను ప్రియులరా. 21వ అధ్యాయం 27వ వచనం చూస్తే, నీకు దేవుని రాజ్యం కావాలంటే ఈ మాట చదవండి. గొర్రె పిల్ల యొక్క ఆ జీవ గ్రంథమును వ్రాయబడిన వారే ఆ దానిలో ప్రవేశించును గాని ఆ నిషిద్ధమైనది ఏదైనా ఆ అసహ్యమైనదైనను కానీ దానిని ఆ జరిగించువాడైనను జరిగించే వాడు ఎవడైనా సరే దానిలోనికి ఏ దాంట్లో కట్టమ్మా? ప్రవేశింపని పరలోక రాజ్యం దేవుని రాజ్యానికి లేదని సీటు. ఏం సార్ అట్లా చెప్తారా మీరు అనొచ్చు, కానీ బైబిల్ చెప్పింది. నేను చెప్పినానా? మా తాత ముత్తాత చదువు రాదు, కానీ బైబిల్లో మాటలు చదివి చెప్తున్నాం కదా. ఈ రాత్రి కాలంలో ఒకసారి ఆలోచించాను కదా. కాబట్టి ప్రియులరా, నిషిద్ధమైనది కానీ, అసహ్యమైనది కానీ, అబద్ధమైన జరిగించే వాడు ఎవడైనా సరే, వాడు ఎంత కోటీశ్వరుడైనా, యాక్టర్ అయినా, డాక్టర్ తీసి పక్కన పారేస్తాడు. పరలోక రాజ్యంతో సంబంధం మనకి ఇచ్చాడు. జీవితాన్ని సరి చేసుకోవాలా. ఒక్కరు ఇద్దరు మిలిటరీ కాలు ఒకరు ఇంతే సన్నకోవడం, ఇద్దరే ఆరాధిస్తాం. ఆదిలాబాద్లో హుజూరాబాద్ ఉండొద్దని ఖచ్చితంగా ఉండాలా. ఒక ఉద్యోగం కొరకు చేసేటంటే ఒక ఉద్యోగం వరకు ఒక 2 మార్కులు, 1 మార్కులు 5 మార్కులు తీసి పక్కన పడుతుంది. మరి 1 మార్కు తక్కువ వచ్చినా తక్కువ అంటారు. మనం కరెక్ట్గా బతకాలి దేవుని నమ్ముకొని. ఈ లోకానికి మనమే అనేకులకు సువార్త మనం చెప్పి నశించిపోయి ఆత్మలను దేవుని తిప్పాలా. గలతీ 6:2 ఉంది ఆ మాట. ఒకరి భారాన్ని ఒకరు భరించి క్రీస్తు నియమం కొనసాగించాల. 2 మనసులున్న వాళ్ళు చేయలేరు, ఒక్క మనసు కలిగి ఉండాలి ప్రియులారా. అందుగురించే ఇక్కడ పౌలయ్య కూడా అంటాడు, ఏమంటాడంటే మొదటి దశ 5:10, అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి కదా. అక్రమంగా నడుచుకున్న వారికి, అక్రమంగా 2 గుర్రాలు చేసేవారు, 2 మనసుని వారికి ఏం చేయాలి? సరి చేసుకోవాలా. అంటే ఇట్లా కాదు, ఈ విధంగా ఉండాలా, ఈ విధంగా ఉండాలి, నువ్వు విధంగా ఉండాలి, నువ్వు విధంగా నడుచుకోవాలా, నీ విధంగా ఆయన దీర్ఘశాంతంతో ప్రేమిస్తుంది వాక్యం. అమ్మా ఈ విధంగా, నాయన ఈ విధంగా బతుకు, ఈ విధంగా కదా దేవుని వాక్యానుసారంగా బతకదా. ఎందుకంటే ఈ భూమండలం దాటిపోతే పరిస్థితి క్షమాపణ లేదు. భూమి ఇదే సరి చేసుకొని వాక్యానుసారంగా బతకాల పిల్లరా. ఎంజాయ్లు, ఎగరలాటలు, లోక సంబంధంగా రకరకాలుగా చూస్తుంటే భయంకరమైన వీడియోలు చూస్తే భయంకరంగా సినిమాలు సీరియల్స్ ప్రజల్ని తప్పుతో పట్టిస్తున్నది కదా. ఎవరు ఆపాలా? సినిమా టాకీస్లో సీరియల్ ఇవి ఈ యొక్క సెన్సార్ బోర్డుకి జ్ఞానోదయం లేదు. ఆ సినిమాలు సీరియల్ చూసి యువత చెడిపోతుంది. మనం ప్రార్థన చేయాలి, అంతే కదా. కాబట్టి ఒక్కసారి ఆలోచించాలి ప్రియులరా. ఈ సెన్సార్ బోర్డుకి ఏమి జ్ఞానోదయం లేదు, ఈ సినిమా వాళ్ళు తీసే వాళ్ళకి జ్ఞానం లేదు, చూసే వాళ్ళకి కూడా ఇంకా మైండ్ సెట్ కూడా లేదు కదా. ఎంత విచారకరం ప్రియులరా. 2 మనసులు, సాతాను మనసు, దేవుని మనసు. అందుగురించి యుగ సంబంధమైన దేవత అవిశ్వాసం గుడితనం చేసి పెట్టిందంట సైతాన్. 2 కొరింథీ రాశిపత్రిక 4:4. కాబట్టి ప్రియులరా, డ్యాన్సులు ఎగరాడుతుంటారు, ఎంజాయ్ చేస్తారు. ఇదేనా జీవితాలు? ఎంతోమంది నష్టపోతున్నారు. ఈ తాగుడు జీవితం ఎన్నో నష్టపోతున్నారండి. ఆ తాగుడు వల్ల కుటుంబాలు రోడ్డు పడుతున్నాయి కదా. వీడియోలు చూస్తే మనకు అర్థమైంది కదా, తాగుబోతులుగా. ఆ తాగుబోతులు నుంచి బయటపడాలంటే దేవుని వాక్యం, మనల్ని జీవం గల వాక్యం ఏం చేస్తుందంటే నడిపిస్తుంది. ఏమంటారు తెలుసా? అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యపరచుడి అని దశలోని రాసిన పత్రిక 5:14 వచనంలో కనపడుతుంది కదా. చదవండి, ముగించుకుందాం కదా. ఒకసారి ఆలోచించండి పిల్లలు. ఎన్నో చదవండియా, ఎన్నో వచనం అది? 14. మొదటి దశలోని రాసిన పత్రిక 5:14 చెప్తున్నాడు పౌలు. అంటే ఈ బైబిల్ అంతటి కలిసి పరిశుద్ధాత్మ దేవుడు రాపించాడు. నా పిల్లలకు, నా కొరకు ప్రతి చోట రాపించాడు. అక్రమంగా నడుచుకున్న వారికి ఏం చేయాలంట? ఎవరు చెప్పాలా? నీవు చెప్తే ఏమైనా చూసుకుంటాం నీ కథ అంటారు కదా. కానీ వాక్యం ద్వారా మనం మాట్లాడుకుంటాం. మనమంతా ఒక ఫ్యామిలీ ఇక్కడ సరి చేసుకోవాలి. ఆ తప్పతాగి రోడ్డు మీద కుటుంబాలు కదా, అంటే ఈ ఎమ్మెల్యే చుట్టూ పరిసర ప్రాంతాలు ఒక మెమరీలో ఉంటారు. అంతా 4 గంటలు చూసుకునే ఎందుకోవచ్చు. ఎంతోమంది స్త్రీలు కొంత కష్టపడి, కొంతమంది గ్రామాలు వనమాపురము, గుడికెళ్ళు, ఇట్లా కొంత గ్రామాలు టైంపాస్ ఎంతో నరకం ఆవేది పాప ఆ స్త్రీలు ఎంతో కానీ కదా. అటువంటి టైంపాస్ వాళ్ళు, అబద్ధం చెప్పేవాళ్ళు, 2 మనసులు లేని వాళ్ళు, టైంపాస్. బైబిల్ ఏమి? దినములు చెడ్డవు కనుక సమయం పొడిగా సత్యం చేసుకోండి, అజ్ఞానులు కాక జ్ఞానంలో నడుచుకోండి అట కదా బైబిల్ చెప్తుంది. అందుగురించి ప్రియులరా, ద్విమనస్సులారా ఏం చేయాలంటారు? మీరు దేవుని దగ్గర రండి,
ఏక మనసులై ఉండండి. ద్విమనస్సులారా మీ హృదయాన్ని మీ చేతులు ఏం చేయాలంట? కడుక్కోవాలా. యేసు రక్తం కిందికి రావాలా, యేసు ప్రభుల దారికి రావాలా. ఆయన ఎటువంటి ఘోర పాపినైనా కూడా క్షమిస్తాడు. యేసు రక్తం పాపిని శుద్ధీకరిస్తుంది. ఏక మనసులై ఉందాం యేసు. అందుకు మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడైనా మీ యొద్దకు వస్తాడు. ఈ యొక్క రాత్రికాల సమయంలో పిల్లలు ఆలోచించండి. అక్రమంగా నడుచుకున్న మనకి ఎవరైనా సరే నువ్వు చెప్తావంటే నీవైనా ఖచ్చితంగా చెప్తే సరి చేసుకుంటారు. మాకేం పట్టింది అనుకుంటే అది కాదు. దేవుని నమ్మిన బిడ్డలు ప్రతి ఒక్కరు హెచ్చరించాలా, సరి చేసుకోవాలి. దేవుని సేవకులు ప్రేమించాలా. దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు వాక్యాన్ని ప్రేమిస్తారు, సేవకుల్ని గౌరవిస్తారు. ఈరోజు సువార్తమానం ప్రకటించకుండా వస్తే దేవుని రాజ్యం కట్టడానికి నాలుగంటే చేసి ఎంతోమంది సేవకులు ప్రకటిస్తారు. అందుకొచ్చి మార్కు సువార్త 16 చూస్తే మీరు సర్వలోకాన్ని వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్ తీసుకుంటారు, నమ్మని వానికి శిక్ష విధింపడు. కొంతమంది చెప్పుకుంటూ వస్తే దిగబాగా చూస్తుంటారు కొంతమంది. ఒక ఆయన ఏదో తీసి పక్కన పారేసి తీసుకున్నాకి అని చెప్పేసి. కానీ దేవా వాళ్ళకి ఇచ్చాను, నువ్వే చూసుకోవాలని చెప్పాను. రాత్రి కాలంలో భయంకర దినాల్లో మనం ఎలాగున్నాం ఒకసారి మనసు పెట్టి ఆలోచిస్తాం. వీడరా 2 తలంపులు ఏం చేస్తాయి? మంచిది కాదు. ఏక మనసులో అయిన ఒక్క మనసు కలిగి ఉండాలి. 2 మనసులు ఎవరంటే మానుకొని, దేవా నా జీవితాన్ని నీకు సమర్పిస్తాను, నీ కొరకు బతుకుతాను, ఆత్మను నశించిపోయి ఆత్మను నీ వైపు నిలుపుతాను, నాకు సాయం చేయటం. మీలో జ్ఞానం కదగొట్టి అడగండి, నేను ధారాళంగా ఇస్తాను అంటాడు కదా. ఇటువంటి గొప్ప భాగ్యం మనకి ఇచ్చారు. సినిమాలు సీరియల్ చూసి ఎంతోమంది చెడిపోతున్నారు. దేని వైపు తిప్పడానికి నన్ను మనల్ని పుట్టించాడు కదా. మరి మనం ఏం చేస్తాం ఆలోచించాలి. ఆ వీడియో చూసి ఎంతో మైండ్ బ్లాక్ అయిపోయి చెడిపోతారు రాంగ్ రూట్లో. చెత్త సినిమాలు, చెత్త సీరియల్ కదా. ఆ పాటలు చూస్తే భయంకరంగా ఉంటాయి, రోడ్లో నష్టపోతున్నారు. ఆ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. తల వంచండి, ప్రార్థించుకుందాం పిల్లరా. ప్రేమగల తండ్రి, నీ పాదాలు వందనాలు. 4 మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చు. ద్విమనస్సులారన్న మాట చెప్పావు దేవా. ఇంతవరకు భయంకరమైనటువంటి వేదనకరమైన స్థలం, దేవుని మర్చిపోతే పాతాళం. దేవా నీ పాదాలు పొందనాలయ్యా, కృప చూపండి. విత్తబడిన వాక్యం వృధా కాకుండా కార్యం చేసి చూశారు, విన్నారు, గ్రహించారు. ఈ వాక్యంలో బైబిల్ చూశారు. లోక సంబంధమైన కార్యక్రమాలు ఐక్యత లేక నశించు, ఐక్యమత్యముతో జీవిస్తే ఎంతో ఆశీర్వాదం. కృప చూపండి. భయంకరమైనటువంటి క్లిప్ చూశారు, విన్నారు, గ్రహించేటట్ల ప్రతి ఒక్కరు గ్రహించే మనసు దయచేయండి ప్రభువా. సహాయం చేయమని ప్రభువా. ఈ బిడ్డలు విన్నారు, చూశారు, గ్రహించారు, వాక్యం మనస్ఫూర్తిగా గ్రహించి నడుచుకునేటట్టు కృప చూపండి. అవునుగా నిజంగా ఏకభావంతో నడుచుకోవాలా, మంచి మనసుతో ఉండాలనే ఆలోచన పిల్లలకు బుద్ధి పుట్టించండి, కృప చూపండి. నా కుమారుడానని చెప్పే బోధన ఆలకించము, దయను సత్యము ఎన్నడూ నిన్ను విడిచిమని వాటి కంఠభూషం ధరించుకొని మనం చెప్పిన దేవా నీ పాదాలు పొందనాలు, కృప చూపండి. ఈ యొక్క సమయంలో నీ బిడ్డలు విన్నారు, గ్రహించారు ప్రభా, సహాయం చేయండి. ఈ యొక్క చూసిన ప్రతి ఒక్కరూ మారు మనసు దయచేయండి, కృప చూపండి అయ్యా. నీ పాదాలు పట్టుకునే భాగ్యము మాకు ఇచ్చినందుకు దేవా, నీ పాదాలు పట్టుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకు నేనా, నీ పాదాలు పట్టుకునే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, లోక సంబంధమైనటువంటి ఎంతోమంది చెడుగొడుతున్న సమాజం ఆ లోక సంబంధమైనటువంటి వివరాలు చూసి దేవా అటువంటి చూడకుండా మంచి వాక్యాన్ని చదివి విని గ్రహించి చూసి బతుకులు మార్చుకొని మారు మనసుకు తగిన ఫలాలు ఫలించే భాగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటూ, మా రక్షకుడైన మా విమోచకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామాన్ని బట్టి ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.